మఖా నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏమిటి? ఏ విద్యలు బాగా అనుకూలం? వచ్చే అనారోగ్య సమస్యలు? వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి? ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది? అదృష్ట సంఖ్యలు, వారం, ఆరాధించవలసినటువంటి దైవం ఏమిటి? ఇంకా అనేక విషయాలు విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందు ఈ నక్షత్రం యొక్క ఆకారం చూసుకుంటే పల్లకి ఆకారంలో 5 నక్షత్రాల యొక్క సమూహమే మఖా నక్షత్రం. మఖ, ఆందోళిక, పంచ అని మాట, శాస్త్రం మాట. ఇది శూద్రవర్ణం, రాక్షసగణం, అగ్నిమండలానికి చెందింది. నక్షత్ర పురుషునికి ఈ నక్షత్రం ఏమవుతుందంటే ముక్కు అవుతుంది. మఖా నక్షత్రం గండాంత నక్షత్రం. మఖా నక్షత్రంలో కనుక పుడితే కనుక పుట్టిన సమయంలో జనన శాంతి అనేది చేసుకోవాలి. అందున మొదటి పాదానికి ఈ దోషం ఎక్కువ, 1-3 పాదాలకు శాంతులు ఎక్కువగా ఉంటాయి. అందుచేత ఈ నక్షత్రంలో పుట్టినవారు జనన సమయంలో నక్షత్ర శాంతులు అనేది చేసుకోవాలి, బారసాల. ఈ నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏమిటి చూసుకుంటే, మఖా నక్షత్రానికి అధిపతి ఛాయాగ్రహంగా చెప్పబడిన కేతువు ఈ నక్షత్రం సింహరాశిలో ఉండడంతో ఈ నక్షత్రానికి అధిపతి కేతువు, రాశ్యాధిపతి సూర్యుడు. అందుచేత ఈ నక్షత్రానిపై వీరిపై ఎక్కువగా ఈ కేతువు రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం అనుసరించి కేతువుని మోక్షకారకునిగా చెప్పబడ్డాడు. ఈ కేతువు రవి యొక్క ప్రభావం లక్షణాలు ఈ జాతకులపై ఎక్కువగా ఉంటాయి. జంతు సంకేతం మగ ఎలుక. గుర్తు ఏమిటంటే పల్లకి. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఉన్నత స్థానాలను చేరుకోవడమే కాకుండా ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. అనుభవంలో కూడా ఈ నక్షత్రం వారు ఉన్నతమైన స్థానాలను చేరుకుంటారు. ఈ నక్షత్రానికి ఉన్నతమైనటువంటి స్థానాలను చేరుకున్నారు. ఈ నక్షత్రానికి గుర్తు ఏమిటంటే పల్లకి. పల్లకి అనేది రాజగౌరవానికి పొందిన వారికి, ప్రభువులకు మాత్రమే సాధ్యమైనటువంటి వాహన సౌఖ్యం. అందుచేత ఈ నక్షత్రంలో పుట్టినవారు తాము అందరిలాంటి వారు కామని, తమకు మిగిలిన వారికి తేడా ఉందని అనుకుంటూ ఉంటారు. మిగిలిన వారికి లేని ప్రత్యేకతలు తమకు ఉన్నాయని భావిస్తారు. ఇదే భావనతో కొంచెం అహంకారాన్ని, పొగర్ని, గర్వాన్ని ప్రదర్శిస్తారు. తమకు ఏ నిబంధనల్లో వర్తించవని, తాము అందరికీ అతీతమనే భావన, విచ్చలవిడితనం వీరిలో కనిపిస్తుంది. ఈ నక్షత్రానికి అధిపతి కేతువు ఛాయాగ్రహం. రాహువుకు కేవలం తల మాత్రమే ఉంటే కేతువుకు తల లేని ముండం, పూర్వజన్మ వాసనలు పాపపుణ్యాలను వెంట తెచ్చేది తోక కావడంతో ఈ నక్షత్రం వారు ఆలోచించి పథకం ప్రకారం అన్నీ కూడా చేస్తారు. ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేయరు. మంచి ముందు చూపు వీరికి ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చు. వీరిలోని మరొక ముఖ్యమైన కోణం ప్రాధాన్యత. మఖా నక్షత్రం వారు ప్రాధాన్యత లభించకపోతే సహించరు. అధికారం చిక్కినప్పుడు దానిని దుర్వినియోగం చేయకుండా సమర్థవంతంగా ఉపయోగిస్తారు, సమర్థవంతంగా నిర్వహిస్తారు. వీరు అధికార దాహం ఎక్కువనేటటువంటి నిందన కూడా మోయవలసి వస్తుంది. మఖా నక్షత్రం వారు అయితే ఈ గట్టు లేకపోతే ఆ గట్టు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఇది స్నేహంలో కూడా వర్తిస్తుంది. పెట్టుకుంటే నెత్తిన పెట్టుకోవడం లేదా అసలు అంటి ముట్టనట్టుగా ప్రవర్తించడం వీరు చెప్పుకోవచ్చు. సరి అయిన వారు దొరికితే సదా అంటి పెట్టుకుని తిరుగుతారు. ఏమాత్రం పేచీ వచ్చినా ఎడాపెడా చెడామెడ అన్నట్టుగా మొత్తం రచ్చరచ్చ చేస్తారు. శాస్త్ర నిర్వచనం అనుసరించి మఘా నక్షత్రంలో పుట్టిన జాతకులు కఠినలు, పితృభక్తి కలవారు, చెడ్డ పనులు చేయవారు, తీవ్ర స్వభావం కలవారు, మంచి విద్యావంతులు, పుణ్యాత్ములు, బుద్ధిమంతులు, శత్రుఘాతకులు అవుతారని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఇక విద్య విషయానికి వస్తే అధినాయక గ్రహం కేతువు. రాజనీతి శాస్త్రం, ఐఏఎస్, ఐపీఎస్ వంటి పబ్లిక్ సర్వీసులకు సంబంధించినటువంటి విద్యలు రాణింపు ఉంటుంది. వాటితో పాటు జ్ఞాన సంబంధమైన తత్వం, తర్కం, వేదాంతం, మత సంబంధ విద్యలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయానికి వస్తే వీరికి అధికారముతో కూడినవే స్వేచ్ఛగా చేసుకునే వృత్తులు మరియు స్వతంత్రంగా చేసే వృత్తులు ఎక్కువగా రాణిస్తాయి. రాజకీయ నాయకులుగా, లాయర్లుగా, పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులుగా, సంగీతవేత్తలుగా, పురాతత్వ నిపుణులుగా, చరిత్రకారులుగా స్వయం కృషితో వచ్చేవారే ఉంటారు. కేతువు కారకుడు అవ్వడంతో వీరు వ్యాపారాల విషయానికి వస్తే అగ్నికి సంబంధమైన వస్తువులకు సంబంధించిన వస్తువులు వ్యాపారం బాగుంటుంది. రోల్డ్ గోల్డ్ నగలు, వస్తువులు వంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక నివాసం, ఎటువంటి ప్రదేశాలని ఇష్టపడతారు, యోగిస్తాయి. ఈ నక్షత్రం ప్రత్యేకంగా పట్టణ స్థానంలో బలం కలిగి ఉండడంతో నగర పట్టణ ప్రాంతాల్లో ప్రముఖ సంస్థలు, వ్యాపార కోడళ్లకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారు. అటువంటి ప్రదేశాలకు వీళ్ళకు బాగా యోగిస్తాయి. ఆరోగ్య విషయం చూసుకుంటే జాతకంలో చెడు పరిస్థితులు, చెడు దశలు నడుస్తున్నప్పుడు మఖా నక్షత్రం వారికి గుండె దడ, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, గాల్బేడర్లో రాళ్ళు, జల సంబంధమైన రోగాలు, అల్సర్లు, చర్మ రోగాలు, నోటిపోతలు, మధుమేహం వంటివి ఏర్పడే అవకాశం ఉంటాయి. ఇటువంటివి జాతకంలో చెడు
దశలు భుక్తులు నడిచినప్పుడు ఇటువంటివి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దానికి తగినటువంటి రీతిగా దశాంతర దశలకి శాంతి విధాన ప్రక్రియలు జపశాంతులు చేసుకోవడం మంచిది. ఈ నక్షత్రం కానీ రోగం ఏర్పడితే ప్రాణభయాన్ని కలిగిస్తుంది. స్త్రీల ఫలితాలను చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వలు అవ్వడం మంచిది కాదని చెప్పబడడంతో తద్దోష నివారణకు భువనేశ్వరి శాంతి చేయవలసి ఉంటుంది. ముందు చెప్పిన సాధారణ ఫలితాలన్నీ కూడా వేళ్లకే అన్వయిస్తాయి. మఖా నక్షత్రంలో పుట్టిన స్త్రీలు మంచి ఆకర్షణీయమైన రూపం, పెద్ద కళ్ళు, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. విద్య చక్కగా వస్తుంది. ఉద్యోగమైన లేదా గృహ నిర్వహణ అయినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కోపం ఉన్నా అది సాధారణంగా అదుపులోనే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి పట్టలేని కోపంతో వ్యవహరిస్తారు. ధార్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. మనసులో విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ వివాహ జీవితం చూసుకుంటే మఖా నక్షత్రం వారు తమకు కలిగిన ఆకర్షణను, మోహాన్ని, ఆవేశాన్ని అస్సలు దాచుకోలేరు. మొదటి పరిచయంలోనే చకచకా చొరవ తీసుకోవాలని ఆశిస్తారు. అయితే ఎంత చురుకుగా ఉన్నా ఏదో రూపంలో ఎదురు దెబ్బలు, వెన్నుపోట్లు, సవాళ్ళు అనేవి ఎదురుతూ ఉంటాయి. ఈ ప్రేమ, వ్యామోహం, విషయశక్తి వీటిపై వీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక వైవాహిక జీవితం విషయానికి వస్తే దాంపత్యం జీవితంలో జీవిత భాగస్వామ్యం నుంచి చిక్కు ప్రశ్నలు ఎదురవుతాయి. శారీరక సంబంధంతో పాటు దానిని మించి ఆత్మీయ బంధాన్ని కోరుకుంటారు వీరు. ఆ కోరికతోనే ఆత్మీయతను వెతుక్కుంటూ ఉంటారు. ఈ లక్షణమే వీరిని ఎవరూ నమ్మలేని పరిస్థితిని దారితీయచ్చు. వీరికి ఏ సంవత్సరాలు అనుకూలంగా ఉంటాయి? 21, 26, 31, 33, 38, 43, 50, 54 ఈ సంవత్సరాలు సాధారణంగా యోగవంతంగా ఉంటాయి. వీరు అదృష్ట సంఖ్యలు చూసుకుంటే 2, 3, 4, 5 అదృష్ట వారాలు ఆది, బుధ, గురువారాలు. ఆరాధించవలసినటువంటి దైవాలు వీరు పితృదేవతలు, గణపతి, సూర్య భగవానుడు.